నేను ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన ఒక సంచలన నిజాన్ని నేను బయట పెట్టబోతున్నాను. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. కరోనా వైరస్ 6 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరో ఒకరు కరోనా వల్ల చనిపోయే ఉంటారు. ఈ వైరస్ ఎలా పుట్టుకొచ్చిందనేది మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ అయిందా లేక జంతువుల నుంచి సహజంగా వచ్చిందా అనే ప్రశ్నలకు ఇప్పుడు అఫీషియల్ ప్రూఫ్స్ దొరికేశాయి. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఇంతకీ ఆ నిజమేంటో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, అమెరికా ఇంటెలిజెన్స్ విభాగానికి హెడ్గా ఉన్న తులసి గబార్డ్ అనే మహిళ జూన్ 19న తన చివరి పని రోజున ఒక సంచలన నివేదికను బయటపెట్టారు. ఈ రిపోర్టు ప్రకారం అమెరికాలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల కోవిడ్ పుట్టుకకు సంబంధించిన వాస్తవాలను ఇన్నాళ్లు కావాలనే తొక్కిపెట్టారని ఆ రిపోర్టులో తేలింది. ఈ కుట్ర వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు డాక్టర్ ఆంథోనీ ఫౌచి. ఈయన సాదాసీదా వ్యక్తి కాదు. ఏకంగా 38 ఏళ్ల పాటు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అధిపతిగా చక్రం తిప్పారు. అమెరికా హెల్త్ పాలసీని శాసించారు. అయితే కోవిడ్ సంక్షోభం సమయంలో హీరోలా కనిపించిన ఈ ఫౌచి వెనక ఒక డార్క్ సైడ్ ఉందని తులసి గబార్డ్ ఆధారాలతో సహా నిరూపించారు. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిగిన ప్రమాదకరమైన బయోలాజికల్ రీసెర్చ్కు అమెరికా నుంచి ఫండ్స్ వెళ్ళాయనడానికి పక్కా ఆధారాలు దొరికినట్లుగా తులసి గబార్డ్ తేల్చి చెప్పారు. కేవలం చైనా మాత్రమే కాదు, చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా దేశాల్లో ఉన్న 120కి పైగా జీవ ప్రయోగశాలలకు అంటే బయో ల్యాబొరేటరీస్కు అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలంగా సీక్రెట్ ఫండింగ్ చేస్తోందని ఈ సీక్రెట్ పేపర్లో తేలింది. బయో వెపన్స్ లేదా డేంజరస్ వైరస్లపై రీసెర్చ్ చేసే ల్యాబ్స్కు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును కోట్లాది రూపాయలని ఎలా తరలించిందో తులసి గబార్డ్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. అమెరికాకు చైనాకు ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. జియోపాలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. మరి అలాంటి చైనాలో ఉన్న వుహాన్ ల్యాబ్కు అమెరికా ఎందుకు నిధులిచ్చింది? అక్కడ డాక్టర్ ఆంథోనీ ఫౌచి పాత్ర ఏంటి? అసలు వుహాన్ ల్యాబ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు సమ్ టెక్నికల్ డీటెయిల్స్. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్ సహజంగా మనుషులకు అంత త్వరగా వ్యాపించదు. ఒకవేళ వ్యాపించినా ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించేంత శక్తి దానికి ఉండదు. కానీ వుహాన్ ల్యాబ్లో ఈ వైరస్ల శక్తిని, వాటి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్టిఫిషియల్గా పెంచే పరిశోధనలు చేశారు. సైన్స్ పరిభాషలో దీనిని గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అంటారు. అంటే వైరస్లో ఉండేటువంటి లోపాలను సరిదిద్ది దాన్ని మరింత ప్రమాదకరంగా, మరింత సులభంగా మనుషులకు వ్యాపించేలా మార్చడం అన్నమాట. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పరిశోధనల కోసమే డాక్టర్ ఆంథోనీ ఫౌచి తన అధికారాలను ఉపయోగించి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును కోట్లలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి డైవర్ట్ చేశారు. 2020 తొలినాళ్లలో ఎప్పుడైతే చైనా ప్రపంచ దేశాలపై కోవిడ్ పంజా విసిరిందో అప్పటి నుంచే ఫౌచి తన అసలు డ్రామా మొదలుపెట్టారు. ప్రభుత్వానికి మెడికల్ అడ్వైజర్గా ఉంటూ కోవిడ్ పాలసీలను ఆయనే డిజైన్ చేశారు. లాక్డౌన్లు, వ్యాక్సిన్లు, మాస్కుల గురించి గైడ్లైన్స్ ఇస్తూనే మరోవైపు వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందనే వాస్తవాన్ని పూర్తిగా కప్పిపుచ్చడానికి ట్రై చేశారు. ఒకవేళ ల్యాబ్ లీక్ థియరీ బయటికి వస్తే దానికి ఇచ్చినటువంటి ఫండింగ్స్ వల్ల తన పేరు బయటపడుతుందంటూ ఆయన భయపడ్డారు. అందుకే అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలోని కొందరు ఉన్నతాధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ వైరస్ కేవలం జంతువుల మార్కెట్ నుంచే వచ్చింది అనే సహజ సిద్ధమైన వాదనను ప్రపంచం నమ్మేలా ఒక బలమైన ప్రచారం చేయించారు. చూసారా, ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేసిందో. చైనా ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా ఫౌచి మాట్లాడినట్లుగా ఇప్పుడు ఆధారాలు దొరికాయి. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ గ్లోబల్ మ్యానిపులేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోవడానికి కారణమైన వైరస్ను సృష్టించడంలో, దాన్ని కప్పిపుచ్చడంలో చైనా ఎంత దోషో అమెరికాలోని కొందరు టాప్ అఫీషియల్స్ కూడా అంతే దోషులంటూ ఇక్కడ తేలిపోయింది. మరి ఈ సంచలన నిజాలు బయటపడ్డాక ఇప్పుడు ఏం జరగబోతుంది?
తులసి గబార్డ్ రిలీజ్ చేసినటువంటి పత్రాల్లో మరొక షాకింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఒకవైపు ప్రపంచం లాక్డౌన్లో మగ్గిపోతుంటే మరోవైపు ఫౌచి చైనా నిఘా అధికారులతో సీక్రెట్గా మాట్లాడారు. ఆ కాల్ డేటా, చాట్ సమాచారం ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ వద్ద భద్రంగా ఉంది అంటూ గబార్డ్ స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు ల్యాబ్ లీక్ థియరీని ఒక కాన్స్పిరసీ థియరీ అని కొట్టిపారేసిన టాప్ సైంటిస్టులు, మీడియా సంస్థలు సైతం ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు ఈ నివేదిక బయటకు రావడంతో అమెరికా రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా ఒక పెద్ద అలజడి మొదలైంది. 38 ఏళ్ల పాటు హెల్త్ సెక్టార్ను శాసించిన ఫౌచి లాంటి వ్యక్తిపై ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగాలని, ఆయన్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు. జీవ ఆయుధాలు అంటే బయోలాజికల్ వెపన్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా నడుపుతున్నటువంటి ఈ ఫండింగ్స్ నెట్వర్క్ను వెంటనే నిలిపివేయాలని పబ్లిక్ నుంచి ఇప్పుడు తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. కోవిడ్ వల్ల మనం ఎంతోమంది ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను కోల్పోయాం. ఆర్థికంగా కుప్పకూలిపోయాం. మీరుంటున్న గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కూడా మీ ఫ్యామిలీలో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరు ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారు. కానీ ఆ దారుణమైన మహమ్మారి వెనక ఇలాంటి ఒక పొలిటికల్ అండ్ మెడికల్ మాఫియా ఉంది అనే నిజం జీర్ణించుకోలేనిదే. ప్రపంచాన్ని రక్షించాల్సిన సైన్స్ కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధంగా ఎలా మారిందో ఈ ఘటన మనకు నిరూపిస్తోంది. తులసి గబార్డ్ బయటపెట్టిన ఈ పత్రాల తర్వాత ఆంథోనీ ఫౌచీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అమెరికా చైనా రహస్య బంధంపై ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో తేలబోతోంది. కరోనా వైరస్ పుట్టుకపై బయటపడ్డటువంటి ఈ సంచలన నిజాలపై మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ వైరస్ కుట్ర వెనక డాక్టర్ ఫౌచీతో పాటు ఇతర టాప్ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అని మీరు కూడా భావిస్తున్నారా? ఈ విషయాలన్నీ విచారణలో తప్పకుండా ప్రపంచ ప్రజలకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. తాజాగా బయటపడ్డ ఈ సంచలన నిజంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఈ ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన ఒక సంచలన నిజాన్ని నేను బయట పెట్టబోతున్నాను. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. కరోనా వైరస్ 6 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరో ఒకరు కరోనా వల్ల చనిపోయే ఉంటారు. ఈ వైరస్ ఎలా పుట్టుకొచ్చిందనేది మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ అయిందా లేక జంతువుల నుంచి సహజంగా వచ్చిందా అనే ప్రశ్నలకు ఇప్పుడు అఫీషియల్ ప్రూఫ్స్ దొరికేశాయి. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఇంతకీ ఆ నిజమేంటో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, అమెరికా ఇంటెలిజెన్స్ విభాగానికి హెడ్గా ఉన్న తులసి గబార్డ్ అనే మహిళ జూన్ 19న తన చివరి పని రోజున ఒక సంచలన నివేదికను బయటపెట్టారు. ఈ రిపోర్టు ప్రకారం అమెరికాలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల కోవిడ్ పుట్టుకకు సంబంధించిన వాస్తవాలను ఇన్నాళ్లు కావాలనే తొక్కిపెట్టారని ఆ రిపోర్టులో తేలింది. ఈ కుట్ర వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు డాక్టర్ ఆంథోనీ ఫౌచి. ఈయన సాదాసీదా వ్యక్తి కాదు. ఏకంగా 38 ఏళ్ల పాటు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అధిపతిగా చక్రం తిప్పారు. అమెరికా హెల్త్ పాలసీని శాసించారు. అయితే కోవిడ్ సంక్షోభం సమయంలో హీరోలా కనిపించిన ఈ ఫౌచి వెనక ఒక డార్క్ సైడ్ ఉందని తులసి గబార్డ్ ఆధారాలతో సహా నిరూపించారు. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిగిన ప్రమాదకరమైన బయోలాజికల్ రీసెర్చ్కు అమెరికా నుంచి ఫండ్స్ వెళ్ళాయనడానికి పక్కా ఆధారాలు దొరికినట్లుగా తులసి గబార్డ్ తేల్చి చెప్పారు. కేవలం చైనా మాత్రమే కాదు, చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా దేశాల్లో ఉన్న 120కి పైగా జీవ ప్రయోగశాలలకు అంటే బయో ల్యాబొరేటరీస్కు అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలంగా సీక్రెట్ ఫండింగ్ చేస్తోందని ఈ సీక్రెట్ పేపర్లో తేలింది. బయో వెపన్స్ లేదా డేంజరస్ వైరస్లపై రీసెర్చ్ చేసే ల్యాబ్స్కు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును కోట్లాది రూపాయలని ఎలా తరలించిందో తులసి గబార్డ్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. అమెరికాకు చైనాకు ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. జియోపాలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. మరి అలాంటి చైనాలో ఉన్న వుహాన్ ల్యాబ్కు అమెరికా ఎందుకు నిధులిచ్చింది? అక్కడ డాక్టర్ ఆంథోనీ ఫౌచి పాత్ర ఏంటి?
అసలు వుహాన్ ల్యాబ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు సమ్ టెక్నికల్ డీటెయిల్స్. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్ సహజంగా మనుషులకు అంత త్వరగా వ్యాపించదు. ఒకవేళ వ్యాపించినా ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించేంత శక్తి దానికి ఉండదు. కానీ వుహాన్ ల్యాబ్లో ఈ వైరస్ల శక్తిని, వాటి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్టిఫిషియల్గా పెంచే పరిశోధనలు చేశారు. సైన్స్ పరిభాషలో దీనిని గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అంటారు. అంటే వైరస్లో ఉండేటువంటి లోపాలను సరిదిద్ది దాన్ని మరింత ప్రమాదకరంగా, మరింత సులభంగా మనుషులకు వ్యాపించేలా మార్చడం అన్నమాట. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పరిశోధనల కోసమే డాక్టర్ ఆంథోనీ ఫౌచి తన అధికారాలను ఉపయోగించి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును కోట్లలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి డైవర్ట్ చేశారు. 2020 తొలినాళ్లలో ఎప్పుడైతే చైనా ప్రపంచ దేశాలపై కోవిడ్ పంజా విసిరిందో అప్పటి నుంచే ఫౌచి తన అసలు డ్రామా మొదలుపెట్టారు. ప్రభుత్వానికి మెడికల్ అడ్వైజర్గా ఉంటూ కోవిడ్ పాలసీలను ఆయనే డిజైన్ చేశారు. లాక్డౌన్లు, వ్యాక్సిన్లు, మాస్కుల గురించి గైడ్లైన్స్ ఇస్తూనే మరోవైపు వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందనే వాస్తవాన్ని పూర్తిగా కప్పిపుచ్చడానికి ట్రై చేశారు. ఒకవేళ ల్యాబ్ లీక్ థియరీ బయటికి వస్తే దానికి ఇచ్చినటువంటి ఫండింగ్స్ వల్ల తన పేరు బయటపడుతుందంటూ ఆయన భయపడ్డారు. అందుకే అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలోని కొందరు ఉన్నతాధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ వైరస్ కేవలం జంతువుల మార్కెట్ నుంచే వచ్చింది అనే సహజ సిద్ధమైన వాదనను ప్రపంచం నమ్మేలా ఒక బలమైన ప్రచారం చేయించారు. చూసారా, ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేసిందో. చైనా ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా ఫౌచి మాట్లాడినట్లుగా ఇప్పుడు ఆధారాలు దొరికాయి. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ గ్లోబల్ మ్యానిపులేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోవడానికి కారణమైన వైరస్ను సృష్టించడంలో, దాన్ని కప్పిపుచ్చడంలో చైనా ఎంత దోషో అమెరికాలోని కొందరు టాప్ అఫీషియల్స్ కూడా అంతే దోషులంటూ ఇక్కడ తేలిపోయింది. మరి ఈ సంచలన నిజాలు బయటపడ్డాక ఇప్పుడు ఏం జరగబోతుంది? తులసి గబార్డ్ రిలీజ్ చేసినటువంటి పత్రాల్లో మరొక షాకింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఒకవైపు ప్రపంచం లాక్డౌన్లో మగ్గిపోతుంటే మరోవైపు ఫౌచి చైనా నిఘా అధికారులతో సీక్రెట్గా మాట్లాడారు. ఆ కాల్ డేటా, చాట్ సమాచారం ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ వద్ద భద్రంగా ఉంది అంటూ గబార్డ్ స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు ల్యాబ్ లీక్ థియరీని ఒక కాన్స్పిరసీ థియరీ అని కొట్టిపారేసిన టాప్ సైంటిస్టులు, మీడియా సంస్థలు సైతం ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు ఈ నివేదిక బయటకు రావడంతో అమెరికా రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా ఒక పెద్ద అలజడి మొదలైంది. 38 ఏళ్ల పాటు హెల్త్ సెక్టార్ను శాసించిన ఫౌచి లాంటి వ్యక్తిపై ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగాలని, ఆయన్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు. జీవ ఆయుధాలు అంటే బయోలాజికల్ వెపన్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా నడుపుతున్నటువంటి ఈ ఫండింగ్స్ నెట్వర్క్ను వెంటనే నిలిపివేయాలని పబ్లిక్ నుంచి ఇప్పుడు తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. కోవిడ్ వల్ల మనం ఎంతోమంది ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను కోల్పోయాం. ఆర్థికంగా కుప్పకూలిపోయాం. మీరుంటున్న గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కూడా మీ ఫ్యామిలీలో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరు ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారు. కానీ ఆ దారుణమైన మహమ్మారి వెనక ఇలాంటి ఒక పొలిటికల్ అండ్ మెడికల్ మాఫియా ఉంది అనే నిజం జీర్ణించుకోలేనిదే. ప్రపంచాన్ని రక్షించాల్సిన సైన్స్ కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధంగా ఎలా మారిందో ఈ ఘటన మనకు నిరూపిస్తోంది. తులసి గబార్డ్ బయటపెట్టిన ఈ పత్రాల తర్వాత ఆంథోనీ ఫౌచిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అమెరికా చైనా రహస్య బంధంపై ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో తేలబోతుంది. కరోనా వైరస్ పుట్టుకపై బయటపడ్డటువంటి ఈ సంచలన నిజాలపై మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ వైరస్ కుట్ర వెనక డాక్టర్ ఫౌచితో పాటు ఇతర టాప్ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అని మీరు కూడా భావిస్తున్నారా? ఈ విషయాలన్నీ విచారణలో తప్పకుండా ప్రపంచ ప్రజలకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. తాజాగా బయటపడ్డ ఈ సంచలన నిజంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఈ ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.